బాంబ్ కాదు, బుల్లెట్ కాదు, ఒక గ్లాస్ వాటర్ ప్రాణం తీసింది. ఇండోర్ లో డ్రింకింగ్ వాటర్ లో టాయిలెట్ వేస్ట్ మిక్స్ అయింది. దాని రిజల్ట్ 10 మంది వరకు చనిపోయారు అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ స్టమక్ పెయిన్, డయేరియా అండ్ డిహైడ్రేషన్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అథారిటీస్ చెప్పినట్టు ఒక టాయిలెట్ స్ట్రక్చర్ ని మెయిన్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ దగ్గర ప్రాపర్ సేఫ్టీ లేకుండా కన్స్ట్రక్ట్ చేశారు. అందుకే సీవేజ్ డైరెక్ట్ గా పీపుల్ వాటర్ ట్యాప్స్ లోకి వెళ్ళింది. ఇంకా వర్స్ట్ ఏంటో తెలుసా, అక్కడున్న జనాలు ఆల్రెడీ దీన్ని అబ్జర్వ్ చేశారు. వాటర్ మడ్డిగా ఉందని, బిట్టర్ టేస్ట్ వస్తుందని అండ్ స్మెల్ వస్తుందని చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారు. బట్ నో యాక్షన్. ఫ్యామిలీస్ వాళ్ళు వాటర్ ని బాయిల్ చేసి తాగారు, కానీ వాటర్ అప్పటికే టూ టాక్సిక్ అయిపోయి ఈ ఇష్యూ బయటకు వచ్చింది. జర్నలిస్ట్ అనురాగ్ ద్వివేది క్వశ్చన్ అడిగిన మధ్యప్రదేశ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కైలాష్ విజయవర్గీయ ఇలా అన్నాడు. ఆ వీడియో వైరల్ అయిపోయింది. బ్యాక్లాష్ వచ్చిన తర్వాతకి మినిస్టర్ అపాలజీ చెప్పాడు. ఇందులో ఒక 6 months బేబీ చనిపోయింది. అది కూడా 10 సంవత్సరాలు ప్రేయర్స్ చేస్తే పుట్టిన ఒక బేబీ చనిపోయింది. ఫేట్ కాదు, గాడ్ కాదు, సిస్టమ్ ఫెయిల్యూర్. ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్లీనెస్ట్ సిటీ అని చెప్పుకున్న ఇండోర్ లో ఈ రోజు వాటర్ తాగాలంటే భయపడుతున్నారు. మనం పొలిటీషియన్స్ ని పెడెస్టల్స్ మీద పెట్టడం వల్ల వాళ్ళకి అకౌంటబిలిటీ కన్నా అథారిటీ ఎక్కువైంది. వార్నింగ్స్ ఇగ్నోర్ చేసి డెత్స్ అయ్యాక రియాక్ట్ అవ్వడం ఇది మిస్టేక్ కాదు, ప్యూర్లీ నెగ్లిజెన్సే. దీనిపైన మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి.